వేశారు. నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత తుది జాబితాని ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఏదేమైనప్పటికీ 200 మందికి తగ్గకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. 211 మంది అభ్యర్థులు బరిలో నిలవడం భారత ఎన్నికల చరిత్రలోనే అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. 1996లో తమిళనాడులోని మోడకురిచి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 1033 మంది పోటీ చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్లో అత్యధికంగా 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్స్ వేశారు. ఫార్మాసిటీ బాధితులు, నిరుద్యోగులు, రీజనల్ రింగ్ రోడ్ బాధితులతో పాటు విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు, ఇలా వివిధ వర్గాలకు చెందిన నిరసనకారులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం ఆసక్తి రేపుతోంది. అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉండడం పోలింగ్ విధానంపై, ప్రధాన పార్టీల గెలుపు అవకాశాలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందో చూడాలి. జూబ్లీహిల్స్లో 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు వేయడం చారిత్రక రికార్డుగా చెప్పుకోవచ్చు. 1996లో తమిళనాడులోని మోడకురిచి శాసనసభ స్థానం నుంచి 1033 మంది పోటీపడి ప్రపంచ రికార్డు సృష్టించారు. అలాగే 2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి 185 మంది పోటీ చేశారు. ఈ రికార్డును పరిశీలిస్తే జూబ్లీహిల్స్లో పోటీ శాసనసభ నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉంది. ఈ రికార్డు స్థాయి పోటీ ఎన్నికల సంఘానికి, ప్రధాన పార్టీలకి సవాల్గా మారనుంది. తమ సమస్యలను పరిష్కారానికి ప్రజలు ఆందోళన చేస్తారు, నిరాహార దీక్షలు కూర్చుంటారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి కార్యాలయాలని ముట్టడిస్తారు. అయితే ఇప్పుడు కొంతమంది బాధితులు వినూత్న రీతిలో తమ డిమాండ్ని ప్రభుత్వం ముందు పెట్టడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని ఎంచుకున్నారు. రికార్డు స్థాయిలో నామినేషన్లు వేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి అంత ప్రాధాన్యత రావడానికి గల కారణాలు ఏంటి? సీతారామరాజు గారు, ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయం వద్ద ఉన్నాము. నిన్న వేసినటువంటి నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు వచ్చి ఇప్పుడే జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర వాళ్ళ లీగల్ టీంతో కూర్చున్నారు. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ విషయంలో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి, కొంతమంది ఆబ్జెక్షన్ చెప్పారు. ఆ ఫిర్యాదుల మీద ఇటు రిటర్నింగ్ ఆఫీసరు న్యాయ నిపుణులతో చర్చించి దాని మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి విషయం మీద చర్చ జరుగుతుంది. ఆయన ఎలాంటి ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. అదేవిధంగా మిగతా అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అదేవిధంగా బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ వద్దనే కూర్చున్నారు. వాళ్ళ నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు 70 నామినేషన్ల స్క్రూటినీ జరిగిందని తెలుస్తుంది. 211 నామినేషన్లు ప్రస్తుతం ఈ స్క్రూటినీ చేయవలసి ఉంది. దాదాపుగా 321 నామినేషన్లు వీళ్ళు దాఖలు చేశారు. వీటన్నిటినీ స్క్రూటినీ చేయాలంటే దాదాపుగా రాత్రి 1 గంట 2 గంటల వరకు జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అధికారులు. ప్రధానంగా నిన్న జరిగినట్టే అభ్యర్థులు క్యూలో ఉండి నామినేషన్లు ఏ విధంగా దాఖలు చేశారో ఈరోజు అధికారులు కూడా అదే తరహాలో ఈ నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నామినేషన్లు ఇంత పెద్ద సంఖ్యలో రావడానికి మనం ఒక్కసారి
వెనక్కి వెళ్తే ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కూడా ఆ బాధితులు సమస్యలు ఉన్న బాధితులందరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను టార్గెట్గా చేసుకొని పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. అయితే ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి రైతులు కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడానికి దాదాపుగా 30 మంది అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అదేవిధంగా గ్రూప్ 1 బాధితులు, నిరుద్యోగ జేఏసీ, అదేవిధంగా మాలా మహానాడు చెందినటువంటి నాయకులు కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారు. వీళ్ళందరూ పెద్ద సంఖ్యలో నామినేషన్ దాఖలు చేయడం వల్లనే దాదాపుగా 321 నామినేషన్లు ఇక్కడ వచ్చాయని చెప్పవచ్చు. దాదాపుగా 211 మంది అభ్యర్థులు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడానికి చేసినటువంటి దరఖాస్తులను పరిశీలించడానికి ఇటు అధికారులకు కూడా తలకు మించిన భారంగా మారింది. ప్రధానంగా తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు ఎంచుకున్నటువంటి మార్గం ఆందోళన చేయడం కానీ, నిరసనలు చేయడం కానీ, లేదు అంటే ప్రభుత్వ కార్యాలైనటువంటి సెక్రటరేట్, అసెంబ్లీ ముట్టడించడం వంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ప్రజలు బాధితులు ఈరోజు చూసేది ఉంటే ఈ ప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతున్నటువంటి ఎన్నికలను కూడా తమ సమస్యలను ప్రజల దృష్టికి, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ డిమాండ్లను నెరవేర్చే దిశగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. గతంలో నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులు, అదేవిధంగా నిజామాబాద్లో పశువు బోర్డు రైతులు కూడా ఇదే తరహాలో నామినేషన్లు వేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు ఒక వణుకు పుట్టించారు. ఎందుకంటే ఇంతమంది అభ్యర్థులు రంగంలో ఉంటే ప్రధాన అభ్యర్థులకు పోటీ చేసే వారికి కూడా అనేకమైనటువంటి సమస్యలు రావడం కాదు, అధికారులకు కూడా ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా గుర్తుల కేటాయింపులో అనేక సమస్యలు వచ్చి ఈ ఫలితాలు కూడా తారుమారయ్యే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రధాన పార్టీలకు ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నటువంటిది కూడా చర్చ జరుగుతుంది. 211 మంది అభ్యర్థులు ఇప్పుడు స్క్రూటినీలో ఎంతమంది ఉంటారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టం చేయలేము. దాదాపుగా ఇప్పటి వరకు 70 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులై, ఇతర పార్టీ అభ్యర్థులై స్క్రూటినీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దాదాపుగా ఒక 100 మంది స్క్రూటినీలో పోయినా కూడా చివరికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 100 మంది బరిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. 100 మంది పోటీలో ఉంటే బ్యాలెట్ పెట్టాలా, లేదు అంటే ఈవీఎంలతోనే ఎన్నికలు జరపాలా అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల అధికారులు స్క్రూటినీలో ఎంతమంది ఉంటారు అనే విషయం పైన ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. రాత్రి 2 గంటల వరకు కూడా ఈ స్క్రూటినీ జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం తమకు సంబంధించినటువంటి నామినేషన్ల పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, అయితే వాటికి పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు చేసినటువంటి ఏమైనా తప్పులు ఉన్నాయన్నటువంటి అంశం పైన లీగల్ అడ్వైజర్లతోని, వాళ్ళ లీగల్ టీంతోని ఈ ప్రధాన పార్టీలు, ఇటు కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ లీగల్ టీంతో ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా తనకు సంబంధించినటువంటి లీగల్ టీంతో, ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాత్రం తనకు సంబంధించినటువంటి లీగల్ టీంతో ఉన్నారు. అయితే మాగంటి సునీత నామినేషన్ పట్ల కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను ఇటు ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకొని ఈ స్క్రూటీలో చేయవలసినటువంటి వాటి అన్నిటిని పరిశీలిస్తున్నారు. అక్కడ అధికారులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో, ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఆ ఫిర్యాదులు వచ్చినటువంటి అంశాలను, అదేవిధంగా గతంలో జరిగినటువంటి విషయాలు, గత ఎన్నికల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులు ఎక్కడైనా వచ్చాయా, వస్తే అక్కడ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాలు ఇప్పుడు మాగంటి సునీతకు ఏ విధంగా వర్తింపజేయాలన్నటువంటి విషయాన్ని చేస్తున్నారు. ఒకవేళ మాగంటి సునీత ఆమె నామినేషన్ స్క్రూటీలో నిలుస్తుందా లేదా అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల్లో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు ఫలితంగానే ఇక్కడ చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే తమకు సంబంధించినటువంటి సునీత సంబంధించినటువంటి నామినేషన్లో అన్ని సరి అయినటువంటి పద్ధతులనే ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాగంటి సునీత నామినేషన్ స్క్రూటీలో ఉంటుంది అన్నటువంటి ధీమాతో ఉన్నారు. అయితే ఆల్టర్నేట్గా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ కూడా వేశారు. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ సంస్కృతి అంటే ఇలాంటి విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి. ఒక ప్రధాన అభ్యర్థితో పాటు ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టడం కూడా రాజకీయ పార్టీలు చేస్తాయి. అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మాగంటి సునీతతో పాటు
బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ కూడా వేశారు. అయితే ఇప్పటి వరకు ఈ ఉన్న అధికారులు అంటే ఇక్కడ రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు కావచ్చు, ఈ స్క్రూటినీలో పాల్గొని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను మాత్రం సీరియస్గా అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతో కలిసి అక్కడ స్క్రూటినీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు మాత్రం జంబో బ్యాలెట్గా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు, చిన్న రాజకీయ పార్టీలు, చిన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా రంగంలో ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తంగా దాదాపుగా జూబ్లీహిల్స్ నుండి 100 మంది అభ్యర్థులు రంగంలో ఉండి జంబో బ్యాలెట్గా వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. అయితే ప్రధాన పార్టీలకు మాత్రం ఇది వణుకు పుట్టిస్తుందని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమకారులు, అదేవిధంగా గ్రూప్ 1 విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు తాము ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం లేదంటున్నారు. అయితే మొత్తంగా రేపు 24వ తేదీ విత్డ్రా వరకు పూర్తి ఎవరెవరు రంగంలో ఉంటారు, ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉంటారు అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈ ఉప ఎన్నికని చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఏమైనా నియోజకవర్గం డెవలప్మెంట్ ఉండే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఎందుకని ఈ యొక్క ఉప ఎన్నికకి అన్ని పార్టీలు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నాయి శ్రీనివాస్ గారు? అయితే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు తీసుకున్నాయంటే త్వరలో జరిగేటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేషన్, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు ఈ ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. త్వరలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికల మీద ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రభావం కనబడుతుంది. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రభావం కలుపుతుంది. ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, ఇటు ప్రతిపక్షాలు గెలిస్తే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రభుత్వాన్ని ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది అనేటువంటి నినాదంతో ఇటు ఈ ఎన్నికలు పోయే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తమల్ని ప్రజలు మద్దతు పలుకుతున్నారు, తమ విధానాలకు ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటి కూడా బీఆర్ఎస్ కు, బీజేపీకి ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. గత 11-10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని సమర్థించట్లేదు. ఇటు తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా కుంటుపరిచే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కు బలమైనటువంటి ప్రజల మద్దతు ఉంది అన్నటువంటి నినాదాన్ని కాంగ్రెస్ అధికార పార్టీ తీసుకుపోయే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను అందుకే సవాల్గా తీసుకున్నారు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికార పార్టీ గెలిస్తే ప్రజల మద్దతు తమకే ఉంది అని చెప్పి ఈ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి మిగతా మంత్రులు కావచ్చు, ఇక్కడ ప్రజలు కాంగ్రెస్నే విశ్వసిస్తున్నారన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు 2 సంవత్సరాల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేదు. ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించట్లేదు అనే నినాదంతో రేపు జరిగేటువంటి లోకల్ బాడీ, జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా అదే నినాదంతో వెళ్లే ఉంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వచ్చేటువంటి జిహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల కోసం, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల కోసం ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను ఒక సవాల్గా అన్ని రాజకీయ పార్టీలు తీసుకుందని చెప్పవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ కు మరో అవకాశం కూడా ఉంది అనేటువంటి ఈ స్లోగన్ తీసుకుపోయే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు ఒక్క కార్పొరేటర్ స్థానం కూడా దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ నుండి కాంగ్రెస్ విజయం సాధించలేదు. ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించి ఒక జూబ్లీహిల్సే కాదు, రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బల్దియా మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నటువంటి స్లోగన్తో అధికార పార్టీ వెళ్లే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి బీఆర్ఎస్ నుండి కూడా కైవసం చేసుకుంది. ప్రస్తుతం కూడా ఈ జూబ్లీహిల్స్ గతంలో బీఆర్ఎస్ సీటుగా ఉంది. ఈసారి సిట్టింగ్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామనేటువంటి ఉద్దేశంతోనే అధికార పార్టీ ముందుకు పోతుందని చెప్పవచ్చు. సీతారాం గారు, అంటే శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా ఈ యొక్క ఓట్లు చీల్చే క్రమంలో భాగంగానే బీఆర్ఎస్ ఇన్ని నామినేషన్స్ వేయిస్తోంది అని చెప్పిన ఒక విమర్శలు వస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్ వ్యూహం ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా ఓట్లు చీలే కార్యక్రమంలో భాగంగా?
అయితే ఇన్ని నామినేషన్లు రావడం వల్ల, భారీ సంఖ్యలో నామినేషన్లు రావడం వల్ల ప్రధాన పార్టీలకు ముఖ్యంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓటర్ కన్ఫ్యూజన్ కోసము ఇదంతా ఒక వ్యూహాత్మకంగా చేస్తున్నారా, లేదంటే వాళ్ళే ఉద్యమకారులు కావచ్చు, అదేవిధంగా బాధితులు కావచ్చు, స్వచ్ఛందంగా ఈ నామినేషన్లు వేశారా అనేటువంటి దాన్ని మనం పూర్తిగా స్పష్టంగా చెప్పలేము. అయితే కొంతమంది మాత్రం కాంగ్రెస్కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం తాము నామినేషన్లు వేస్తున్నాము, తమ సమస్యలను పట్టించుకోవడం లేదు, తాము ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు కూడా విజ్ఞప్తి చేసినా కూడా ఈ సమస్యను పరిష్కరించడం లేదన్నటువంటిది చాలామంది బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, త్రిబుల్-ఆర్ రోడ్కు సంబంధించినటువంటి బాధితులు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా కూడా తమ సమస్యలు పట్టించుకోవడం లేదు. అందు గురించే నామినేషన్లు వేసి తమ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్తాము, ప్రభుత్వం పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మాల మహానాడుకు సంబంధించిన నేతలు కూడా రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుంది. మాల మహానాడు నేతలు అంటున్నారు తమకు మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు అనే విషయాన్ని నేతలు చెప్తున్నారు. అందుకే తాము ఈ నామినేషన్లు వేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 బాధితులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, గత ఎన్నికల్లో తమకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, నిరుద్యోగులైతే తమకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశతో కాంగ్రెస్ను గెలిపించాము, గ్రూప్ 1 విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలంటే ఈ ప్రభుత్వం తమ దృష్టి ఇటువైపు మళ్ళాలి అంటే తమ నామినేషన్లు వేయక తప్పదు అనేటువంటి నినాదంతోనే ఈ నామినేషన్లు జూబ్లీహిల్స్లో వేశారన్నటువంటి స్లోగన్ మాత్రం ఇస్తున్నారు. వాళ్ళు ఆ విషయాలనే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందులో బీఆర్ఎస్ పాత్ర ఎంతవరకు ఉంది అనేది మనం మాత్రం స్పష్టంగా చెప్పలేము. అయితే కొంత ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది ఈ నామినేషన్ల వల్ల మాత్రం మనకు స్పష్టంగా చెప్పవచ్చు. రామరాజు గారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.